ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్ టూ మచ్గా హ్యాంగ్ అవుతుందా, మీకు తెలియకుండానే ఆటోమేటిక్గా డేటా ఆటోమేటిక్గా ఖర్చు అయిపోతుందా, దీంతో పాటుగా మీ యొక్క మొబైల్ టూ మచ్గా అంటే నేను చెప్పడం కాదు, ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే ఆటోమేటిక్ యాడ్స్ అనేది ఎక్కువగా వస్తున్నాయా, ఇది చూడండి. ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని టాప్ 4 మైండ్ బ్లోయింగ్ ప్లే స్టోర్ యొక్క సెట్టింగ్ని మీకు పరిచయం చేస్తాను. ఒక్కసారి మీరు కనుక ఈ 4 సెట్టింగ్స్ని చేసుకున్నట్టయితే మళ్ళీ జీవితంలో ఈ యాడ్స్ ఇష్యూ కావచ్చు, మొబైల్ హ్యాంగింగ్ ఇష్యూ కావచ్చు, మొబైల్ డేటా ఆటోమేటిక్గా అయిపోవడం కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు చూద్దామన్నా మీకు కనిపించడం అయితే జరగదన్నమాట. ఇకపోతే మీరు ఎలాంటి సెట్టింగ్ చేసుకోవాలి ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్ హ్యాంగ్ అవ్వడం కావచ్చు, హీట్ అవ్వడం కావచ్చు, మాల్వేర్స్ రావడం కావచ్చు, ఇవన్నీ మన యొక్క ప్లే స్టోర్లోనే ఉంటాయి. కాకపోతే అవన్నీ మనకు తెలియవన్నమాట. అందు గురించే మన యొక్క మొబైల్ ఆటోమేటిక్గా హ్యాంగ్ అవ్వడం, హీట్ అవ్వడం, అదేవిధంగా డేటా ఆటోమేటిక్గా కన్జ్యూమ్ అయిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనం ఎక్కువగా ఫేస్ అనేది చేస్తుంటాం కదా. ఈ 4 సెట్టింగ్స్ అయితే మన యొక్క ప్లే స్టోర్లో అయితే ఉంటాయి. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడే మనకు ప్లే స్టోర్లో ఉంటుంది. ఆ సెట్టింగ్స్ అన్ని కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోండి. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్లో ఉండే మీరు ప్లే స్టోర్ని ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత పైన మీకు సంబంధించిన ప్రొఫైల్ ఐకాన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట, సింపుల్గా ఇక్కడనే. అలాంటప్పుడు ఈ ప్రొఫైల్ ఐకాన్ పైన మీరు క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులోనే మీకు సెట్టింగ్ ఆప్షన్ ఇక్కడనే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మీకు నెట్వర్క్ ప్రిఫరెన్స్ పేరుతో ఒక సెట్టింగ్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. అలాంటప్పుడు ఈ సెట్టింగ్ మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు ఆటో అప్డేట్ యాప్స్ పేరుతో ఒక ఆప్షన్ కనిపిస్తుంటుంది అన్నమాట. దీనివల్ల మనకు 2 బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మన యొక్క డేటా మనకు అంటే ఆటోమేటిక్గా అయిపోదన్నమాట. దీంతో పాటుగా మనకు మొబైల్ కూడా హ్యాంగ్ అయితే కావడం జరగదన్నమాట. ఇది నార్మల్గా మనకు అప్డేట్ ఆల్ యాప్స్ అవర్ వైఫై ఆర్ మొబైల్ డేటా ఆప్షన్ పైన సెలెక్ట్ అయి ఉంటుంది. డిఫాల్ట్గా ఇలా ఉంటుందన్నమాట. అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే కంపల్సరీగా నేను చేసుకున్నట్టుగా ఇలా మీరు చేసుకోవాల్సి ఉందన్నమాట. ఎందుకంటే ఆటో అప్డేట్ యాప్స్ వల్ల కొన్ని యాప్స్ ఆటోమేటిక్గా క్రాష్ అయిపోతూ ఉంటాయి. వీటి ద్వారా మనకు ఏమవుతుందంటే కొన్ని మాల్వేర్స్ ఆటోమేటిక్గా రావడం, మనం బ్రౌజ్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఎప్పుడైనా సరే. అలాంటప్పుడు ఏదో ఒక అప్లికేషన్ మన యొక్క మొబైల్లో ఇన్స్టాల్ అయిపోయింది అనుకోండి, లేదనుకోండి మన యొక్క మొబైల్కి సూటబుల్ లేదనుకోండి, అలాంటప్పుడు టూ మచ్గా మన యొక్క మొబైల్ అయితే హ్యాంగ్ కావడం జరుగుతుందన్నమాట. అలాంటప్పుడు ఈ ఫస్ట్ వన్ సెట్టింగ్ అయితే కంపల్సరీగా మీ యొక్క ప్లే స్టోర్లో మీరు చేసుకోండి. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన సెకండ్ వన్ సెట్టింగ్ అనమాట. దీని ద్వారా మనకు ఏమవుతుందంటే అప్పుడప్పుడు మన యొక్క ప్రమేయం లేకుండానే కొన్ని యాడ్స్ మన యొక్క మొబైల్లో డిస్ప్లే కావడం కావచ్చు, లేదనుకుంటే మనకు టూ మచ్ మొబైల్ హ్యాంగ్ అవ్వడం కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం ఫేస్ అనేది చేస్తున్నాం. కాబట్టి దీనికి కూడా సొల్యూషన్ మన దగ్గరనే ఉంటుంది. కాకపోతే చాలామందికి తెలియదు. సింపుల్గా ప్లే స్టోర్ని ఓపెన్ చేసుకోండి, మీకు సంబంధించిన ప్రొఫైల్ క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడనే మీకు ప్లే ప్రొటెక్షన్ పేరుతో ఒక ఆప్షన్ కనిపిస్తుంటుంది అనమాట. డిఫాల్ట్గా ఇది ప్రతి ఒక్కరి మొబైల్లో ఆఫ్ అయి ఉంటుందన్నమాట. ప్రజెంట్ చూసుకోవచ్చు. అలాంటప్పుడు సింపుల్గా ఆఫ్ అయి ఉంటే రెండింటిని ఆన్ అయితే చేసుకోండి. ఈ 2 సెట్టింగ్స్ని చేసుకున్న తర్వాత ఒకసారి మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి ఫుల్లీగా మీ యొక్క మొబైల్ని మీరు స్కాన్ అయితే చేసుకోండి. ఇలా స్కాన్ చేయడం ద్వారా మీకు బెనిఫిట్ ఏంటంటే, ఏదైనా మాల్వేర్ యాప్స్ ఏదైనా ఉన్నట్లయితే మీకు ఆటోమేటిక్గా ఇక్కడనే చూపిస్తూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఆటోమేటిక్గా వాటిని ఇక్కడ నుంచి మీరు అన్ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీ యొక్క మొబైల్ హ్యాంగింగ్ నుంచి మీరు టూ మచ్గా మీరు కాపాడుకోవచ్చు మీ యొక్క మొబైల్ని. ఈ విధంగా మీరు సెకండ్ వన్ సెట్టింగ్ అనేది చేసుకోండి. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన థర్డ్ వన్ సెట్టింగ్ అనమాట. ఇది కూడా మనకు ప్లే స్టోర్లోనే ఉంటుందన్నమాట. మన యొక్క స్టోరేజ్ ఆటోమేటిక్గా ఫుల్ అయిపోయినా ఏమైపోయినా కూడా మనకు టూ మచ్గా మన యొక్క మొబైల్ అయితే హ్యాంగ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, నేను నార్మల్గా ఇక్కడనే వస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, అవుట్ ఆఫ్ నాకు 256 జీబీలో 200 జీబీ ఇక్కడే నాకు ఫుల్ అయి ఉందన్నమాట. అలాంటప్పుడు మొబైల్ స్పీడ్గా రన్ అవ్వమంటే ఎక్కడి నుంచి రన్ అవుతుంది, రన్ కాదు. కాబట్టి మన యొక్క మొబైల్లో మనం ఎన్నో రకాల యాప్స్ని ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి వాటి ద్వారా కూడా మనం వాటి యొక్క యూజ్ అవసరం అయిపోయిన తర్వాత వాటిని మనం అన్ఇన్స్టాల్ చేసేస్తూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో కూడా ఇలాంటి ప్రాబ్లం మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి సింపుల్గా మీ యొక్క ప్రొఫైల్ ఇక్కడనే చేసుకొని ఇక్కడనే మేనేజ్ యాప్స్ అండ్ డివైస్ పేరుతో ఒక సెట్టింగ్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటుంది అన్నమాట.
సింపుల్గా దీనిపైన క్లిక్ అది చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఏదైనా యాప్స్ మీరు అప్డేట్ చేయాలంటే మాన్యువల్గా చేసుకోండి. మీరు ఆఫ్లైన్ ద్వారా చేసుకున్నట్లయితే మీకు టూ మచ్గా ప్రాబ్లం వస్తుంది. అలాంటప్పుడు మేనేజ్ క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు దిస్ డివైస్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. అలాంటప్పుడు దీనిపైన మనం క్లిక్ అయితే చేసుకొని ఇక్కడ నుంచి నాట్ ఇంట్రెస్టెడ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. దాన్ని మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు మన యొక్క మొబైల్లో మనం ఎన్నో రకాల యాప్స్ని మనము ఉంచేస్తూ ఉంటాం అన్నమాట. అలాంటప్పుడు మన యొక్క స్టోరేజ్ ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో కాదు మన యొక్క స్టోరేజ్లో నిండిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు వీటన్నిటిని మీరు ఏం చేస్తుంటే ఒకేసారి సెలెక్ట్ అయితే చేసుకోండి. కొన్ని మీకు దాదాపుగా ఎంత కాదన్నా 5 to 8 GB స్టోరేజ్ ఇక్కడ నుంచి మీకు ఫ్రీ అప్ కావడం జరుగుతుంది. మీ యొక్క మొబైల్ ఆటోమేటిక్గా స్పీడప్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా మీ ముంగటే నేను ఇక్కడ నుంచి ఒక 8 GB ఒక 1 GB స్టోరేజ్ని నేను ఫ్రీ అయితే చేయగలుగుతున్నాను. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి సింపుల్ ఇక్కడ నుంచి మీరు కంప్యూటర్ రిమూవ్ అయితే చేసుకోండి. ఇలా మీరు థర్డ్ వన్ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇక మీరు చేసుకోవాల్సిన ఫోర్త్ వన్ సెట్టింగ్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీరు హోమ్ సెక్షన్లోకి రండి. వచ్చిన తర్వాత కింద మీకు ప్లే స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడనే ఆ అప్లికేషన్ ఎక్కడైనా ఉండొచ్చు. మీరు ఒకసారి హోల్డ్ చేసి అయితే పట్టుకోండి. ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఇక్కడనే మీకు ఐ బటన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. సింపుల్గా దీనిపై క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్యూజ్ యాప్ యాక్టివిటీస్ పేరుతో ఇక్కడనే ఒక ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. సింపుల్గా దీన్ని మీరు అనేబుల్ అయితే చేసుకోండి. అనేబుల్ చేసుకోవడం ద్వారా మనకు బెనిఫిట్ ఏంటంటే మనము ఎప్పుడైతే ఏదైనా అప్లికేషన్ కావచ్చు యాప్స్ కావచ్చు మనము వాడడం చూడండి. అలాంటప్పుడు ఆటోమేటిక్గా ఇది ఇక్కడ నుంచి ఆఫ్ అయిపోతుంది అనమాట. అలాంటప్పుడు కూడా మన యొక్క మొబైల్ టూ మచ్గా మనకు హ్యాంగ్ అవ్వడం కావచ్చు, మొబైల్ డేటా ఆటోమేటిక్గా అయిపోవడం కావచ్చు, హీట్ అవ్వడం కావచ్చు, అన్ని ప్రాబ్లమ్స్కి మన యొక్క ప్లే స్టోర్ నుంచే మనము కంప్లీట్ సొల్యూషన్ తీసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా వండర్ఫుల్ వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.